ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనకి చాలామందికి అన్నీ ఉన్నా ఆనందం లేదండి, సంతృప్తి లేదు అంటూ ఉంటారు. ఈ ఆనందం అనేటువంటి చాయిస్ అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆనందం ఎందుకు వస్తుంది, జ్యోతిషాస్త్రరీత్యా కానీ వాస్తురీత్యా కానీ ఎందుకు వస్తుంది, దానికి ఇబ్బంది పడుతున్నవారు ఎటువంటి మంత్రము, ఇంట్లో వాస్తుపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జ్యోతిషాస్త్రపరంగా మనం ఏం చూడాలనేటువంటి విషయాలు చెప్తుంది నేను ఎప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా ఆనందాన్ని ఇచ్చేటువంటి భావములు జ్యోతిషాస్త్రంలో 5వ భావం 11వ భావం. అందుకే చూడండి, 5 అంటే స్నేహితులు కలగానే మనం ఏమనిపిస్తుంది, మనకి స్నేహితులు కలిచారు ఇంటికి వచ్చి, అరే బాగున్నావా, చాలా రోజులతో కలిసాం, ఇలా మనసు ఒక్కొక్కసారి ఉప్పొంగినట్టు ఓపెన్ అయినట్టుగా అవుతుంది మనకి. ఎందుకంటే ఆనందమయ సంబంధించినటువంటిది యాక్టివ్ అవుతుంది మనలో. ఆనందమయ కోశము అంటారు. సో ఈ 5 కోశాలు ఉంటాయి మనకి, అందులో ఆనందమయ కోశం హయ్యెస్ట్ ఇదనమాట. సో ఆ ఆనందం అనేటువంటిది మొట్టమొదటిగా మనకి రావాలి అంటే మన జన్మజాతకంలో 5వ స్థానము లేదా 10వ స్థానము బాగుండాలి. 10వ స్థానం బాగుందనుకోండి, ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది వ్యక్తికి. అయితే ఇక్కడ ఎవరికైనా వాస్తుపరంగా మరి ఎటువంటి దోషాలు ఉండడం వల్ల వాళ్ళకి ఆనందంగా ఉండలేకపోతుంటారు అంటే 2 విషయాలు చెప్పారు శాస్త్రంలో. ఒకటి, తూర్పుకి ఈశాన్యానికి మధ్య భాగాన్ని తూర్పు ఈశాన్య భాగము అంటారు, దాన్నే ఇంగ్లీష్లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటారు. అది ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్స్ ఇచ్చే స్థానం. అక్కడ మీరు టీవీ పెట్టుకున్నా, లేకపోతే మీ యొక్క ఇంట్లో గ్రూప్ ఫొటోస్ పెట్టుకున్నా, నెమలీకలు లాంటివి పెట్టుకున్నా కొంచెం హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. అలాగే వెస్ట్ సెంటర్ కూడా గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ ఇచ్చేది. ఎప్పుడైనా మనకు ఎందుకు బాధ కలుగుతుంది, మనం చేస్తున్న ప్రయత్నానికి నష్టం వాటిల్లడము, ప్రాఫిట్ రాకపోవడము, గెయిన్ రాకపోవడము, ఇవి ప్రధానమైనటువంటి ఇవి. ఎప్పుడైతే పడమర మధ్యలో బాత్రూమ్స్ ఉంటాయో అవి వస్తున్నటువంటి గెయిన్ని కూడా ఆస్వాదించలేకపోవడము, అసలు ప్రాఫిటే లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పంచమాధిపతి లాభాధిపతి పాడైన లాభాలు రాకపోవడం వల్ల కూడా మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎనీ లగ్న అంటే ఏ లగ్నానికైనా శుక్రుడు పాడైనా కూడా ఆనందాన్ని ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. అంటే శుక్రుడు సుఖాలకు కారకుడు, హ్యాపీనెస్కి కారకుడు కదా. అంటే మనం ఇక్కడ ఏమిటి, గృహంలో అయితేనేమో తూర్పు ఈశాన్యం అంటే వెస్ట్ సౌత్ వెస్ట్ చూసుకోవాలి, వెస్ట్ నార్త్ వెస్ట్ ఏమో డిప్రెషన్ జోన్, అక్కడ కూడా కూర్చుంటే కూడా కాస్త డిప్రెస్ అవుతుంటారు. కాబట్టి వెస్ట్ భాగం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్. మీ డిజైర్ నెరవేరట్లేదంటే వెస్ట్ సౌత్ వెస్ట్ చూసుకోండి. మీకు కేవలం గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ రావట్లేదు అంటే వెస్ట్ సెంటర్ హౌస్ చూసుకోండి. ఎక్కువ డిప్రెస్ అవుతున్నారంటే వెస్ట్ నార్త్ వెస్ట్ చూసుకోండి. దీంతోపాటు ఈస్ట్ నార్త్ ఈస్ట్లో కూడా మీరు మీ యొక్క మంచి ఫోటో ఒకటి ఈస్ట్ నార్త్ ఈస్ట్లో పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే అది ఎంటర్టైన్మెంట్ జోన్ కాబట్టి, హ్యాపీనెస్ ఇచ్చే జోన్ కాబట్టి బాగుంటుంది. అలాగే మీ లాభాధిపతి పంచమాధిపతి ఏ గ్రహాల ద్వారా అయితే పాడైందో ఆ గ్రహాలకి సంబంధించినటువంటి దేవతా ఆరాధన, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము ధర్మము చేస్తూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అనే మంత్రం చేసుకోవడము. మరియు అదేవిధంగా చాలామంది ఏంటంటే ఎందుకు బాధ కలుగుతుంది అంటే జరిగిపోయినటువంటి నెగిటివ్ని థింక్ చేస్తూ ఉంటారు మాటిమాటికి. ఆ రోజు వాళ్ళు అలా మోసం చేశారు, ఇక్కడ మా మేనకోళ్ళు ఇలా అన్నది, లేకపోతే మా అత్తగారు ఇలా అన్నారు, మా కోళ్ళు ఇలా అన్నది, లేకపోతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ అవమానం జరిగింది, ఆఫీస్లో వీడు ఇలా అన్నాడు. అంటే ఎప్పుడూ కూడా మనకి జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ని తలుచుకు బాధపడుతూ ఉంటాం. మనం ఏదైతే రిపీటెడ్గా ఒక విషయాన్ని మన మైండ్లో తిప్పుకుంటూ ఉంటామో అది ఖచ్చితంగా ఏం చేస్తుందంటే మనకి బ్యాడ్ సంకేతాలు మన మైండ్కి ఇస్తూ ఉంటుంది. తద్వారా మనము ఆనందంగా ఉండలేము. కాబట్టి మీ లైఫ్లో ఏవేవైతే మంచి సంఘటనలు జరుగుతాయి, చిన్నప్పుడు స్నేహితులతో స్కూల్లో జరిపినటువంటివి, కొంచెం పెద్ద అయిన తర్వాత మీరు ఆకర్షితులైనటువంటి కొన్ని అంశాలు, లేకపోతే మీరు విన్ అయినటువంటి కొన్ని అంశాలు, మీకు మార్కులు బాగా వచ్చాయి, చదువులో కొంతమంది రాకపోవచ్చు, కొంతమందికి ఆటల్లో వస్తాయి, కొన్ని విషయాలు మీరు ఛేదించిన వాళ్ళే ఉంటారు, కొన్ని విషయాలు ధైర్యంగా నిలబడినటువంటి అంశాలు ఉంటాయి. లేనట్లయితే ఇప్పుడున్న వాతావరణంలో ఇప్పుడున్న వాళ్ళలో మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని బాగా ఆరాధించే వాళ్ళు, లేనట్లయితే మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వారిని
వాళ్ళందరివి నీట్గా రాసుకోండి. వాళ్ళతో ఉండే మీకు రిలేషను, వాళ్ళతో ఎటువంటి సంఘటనలు జరిగాయి, వాళ్ళతో ఎంత ఆనందంగా ఉన్నారు. రోజుకొక్కసారైనా వాటిని చూసుకోండి. ఏమవుతుందంటే మన ఆలోచనలే మన ఆనందానికి సంకేతాన్ని అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచనలు ఎప్పుడు కూడా జరిగిపోయిన గతం గతః అనుకొని, గతంలో జరిగిన మంచివి తీసుకొని వాటిని నెమరవేసుకోవడం ద్వారా మీ యొక్క బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్‌గా బాగుంటుంది. ఎందుకంటే మన సింపుల్ మనం చూడండి, ఏదైనా పలానా రోజు భలే ఆడుకున్నాం కదా! పలానా రోజు భలే ఒక జోక్ విన్నాం ఏమనిపిస్తుందండి? నవ్వొస్తుంది. భలే నవ్వుకుంటాం. అంటే ఎప్పుడైతే మనం నవ్వుకోవడము ఇది చేస్తామో ఆనందంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇవి చేయండి. దీంతో పాటు గోవులకి బెల్లము తినిపించండి. ఈశ్వరాలయాలలో నువ్వుల నూనెని శనివారం నాడు తీసుకెళ్ళి ఇవ్వండి. తద్వారా మీకు దోషము తొలగుతుంది, ఆనందం లభిస్తుంది. శ్రీమాత్రే నమః.